హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరంలు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి సోమవారము మార్గశిర మాసము ఆరుద్ర నక్షత్రం రోజు గుళ్ళో స్వామివారికి అభిషేకం అయితే చేసుకున్నాము. ఆ వీడియోని మీతో నేను షేర్ చేసుకుంటాను. నా ఉద్దేశ ప్రకారము దేవుణ్ణి మనం ఎందుకు పూజించాలి, ఎన్ని పూజలు చేసినా దేవుడు కరుణించడెందుకు అని చాలామంది మనలో అనుకుంటూ ఉంటాము. నేను చాలా పూజలు చేశాను, అయినా దేవుడికి నా మీద దయ లేదు అని చాలామంది నోట్లోంచి నేను విన్నాను ఈ మాట. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఒక 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మీతో నేను షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందు వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. అలాగే మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. తప్పకుండా మీరు అందరూ వీడియోని లైక్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను. సోమవారం రోజు ఉదయాన్నే 3:30 టైం అయితే అవుతుందండి. మా వాచ్ అయితే ఇంకా పావు గంట ఫాస్ట్ 10 నిమిషాలు 3:15 అయితే అయ్యింది. ఇంకా మా వారు ఆల్రెడీ 3ంటికే లేచేశారు. లేచేసి ఇంకా తర్వాత మమ్మల్ని లేపేశారు. లేచిన వెంటనే దేవుడికి నమస్కారం చేసుకోవడం మా ఇంట్లో అందరికీ అలవాటు. నిద్ర లేచిన వెంటనే ఈరోజు చల్లగా కాపాడు తండ్రి అని చెప్పి ఇంకా ఆయనకు ఒక నమస్కారం అయితే చేసుకుంటాము. పిల్లలు కూడా లేచేశారు. ఇంకా చకచక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము స్నానాలు చేసి అయితే రెడీ అవుతున్నాము. నేనేమో వంటగది ఒక్కటి ఊడ్చేశాను. ఊడ్చేస్తే ఇంక ఈలోపు జీవన్ కూడా స్నానం చేసి వచ్చేసాడు. ఇంకా వాడిని దీపారాధన అయితే చేసేయమన్నాను. మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా ఏ పూజ చేసుకున్నా ముందు మన ఇంట్లో అయితే ఫస్ట్ దీపారాధన అయితే చేసుకోవాలండి. అందులోనూ నాకు బాగా అలవాటు. మేము ఏదైనా బయటికి వెళ్తున్నా సరే ముందు ఇంట్లో దీపారాధన అయితే చేసుకొనే వెళ్తాము. ఒక్క 5 నిమిషాలు ముందే తెమ్ముల్చుకొని అయినా దేవుడి ముందు దీపారాధన వెలిగించుకొని అయితే బయలుదేరుతాము. ఇంకా పిల్లాడైతే ముందు దీపారాధన చేసేసి స్వామికి నైవేద్యం పెట్టేసి మంగళారతి అయితే ఇచ్చేస్తున్నాడు. మా వారు ఆల్రెడీ రెడీ అయిపోయారు. ఇంకా అప్పటికే కేకలేస్తూ ఉన్నారు. అంటే 4:30కంతా అభిషేకం స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. అందుకని చెప్పి పైగా ఇవాళ వచ్చేసి మేమే చేసుకుంటున్నాము అభిషేకము. అంటే ఎవరు లేరు, అంటే వేరే వాళ్ళు ఎవరైనా చేయించుకునే వాళ్ళు అలా ఉంటే వాళ్ళు చేయించుకుంటారు కదా. ఈరోజు ఏంటంటే మా ఫ్యామిలీనే చేసుకోవాలి అని అయితే మేము అనుకున్నాము. ఈ విధంగా మేము 3 సంవత్సరాల నుంచి అయితే చేసుకుంటున్నాము. ఇంకా అందుకని చెప్పి ఇవాళ పొద్దున హడావిడిగా అయితే బయలుదేరాము. మా వారు ఒకటి అనుకున్నారు అంటే అది టైంకి జరగాలి. అది ఏదైనా సరే ఆ పని చేసేసుకోవాలి. ఇంకా పైగాను అభిషేకానికి పళ్ళ రసాలు కూడా తీసుకునే పని ఉంటుంది కదా. ముందు రోజు నైటే మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, అభిషేకానికి కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా పళ్ళన్నీ కూడా దానిమ్మకాయ గింజలు ఒలిచిపెట్టుకోవడము, బత్తాయికాయలేమో అదే కమలాలు అన్నీ తొక్క తీసేసి రెడీగా పెట్టుకొని ఉదయాన్నే కూర్చొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఎవరికి వీలుంటే వాళ్ళము చక్కచక్క మిక్సీలు తిప్పేసేసుకొని హాల్లో పెట్టేసి అన్నీ ఫిల్టర్ చేసుకొని బాటిల్స్లలో పోసుకొని అన్నీ రెడీగా పెట్టేసేసుకొని ఇంకా నేను కూడా 4 అయిందో లేదో రెడీ అయిపోయానండి. ఇంకా పిల్లలు ఇద్దరూను నేను మా వారు కూడా ఇంకా గుడికి అయితే బయలుదేరాము. 4 పిల్లలైతే ఇంకా బండి మీద అందరము సరిపోము కాబట్టి ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కదా. ఇంకా వాళ్ళిద్దరూ వేరే పంతులు గారు వస్తున్నారు. అంటే చేయించుకునేది మేమే కాబట్టి ఇంకా వేరే పంతులు గారిని పెట్టి చేయించుకున్నామని వాళ్ళతో పాటు వస్తున్నారు పిల్లలు. ఇంకా మేమిద్దరం అయితే బయలుదేరాము బండి మీద. ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అని అనుకుంటారేమో, లేదండి. ఉదయాన్నే ఏంటంటే ఇంకా మనం ఇంట్లో పూజ చేసుకోవడానికి కుదరలేదు కదా, దీపారాధన చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా కంటిన్యూగా అంటే రెగ్యులర్గా నోటికి వచ్చిన శ్లోకాలే ఉంటాయి కదా అన్నీను. ఇంకా అవి అయితే మా వారికి ఆయన చదువుకునేవన్నీ ఆయన చదువుకుంటారు. ఇంకా నేను చదువుకునేవన్నీ నేను చదువుకుంటూ కూర్చున్నాను వెనకాల. ఇది మాకు బాగా అలవాటు. మా వారు కూడా బండి మీద వెళ్ళేటప్పుడు రోజు మార్నింగ్ అలాగే చదువుకుంటూ వెళ్తారు. నేను కూడా అదే విధంగా చెప్పుకుంటామన్నమాట. అంటే మరి పనులు ఉన్నప్పుడు తప్పదు కదండి, మరి కూర్చొని అదే పనిగా చేసుకోవడానికి వీలు లేనప్పుడు మనం ఈ విధంగా అయినా చదివేసేసుకోవచ్చు అని చెప్పి ఇంకా మొత్తం మీద గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు అడిగారు కదా ఒకసారి గుడి చూపించండి, మీ వారు ఏ గుడికి వెళ్తారు అని చెప్పి చాలామంది ఇప్పటికీ కూడా కామెంట్స్లలో అడుగుతూ ఉంటారు. మా వారేమో శివాలయంలో చేస్తారండి. ఇది వచ్చేసి సుల్తాన్ నగర్ దగ్గర అరిసేపల్లి శివాలయము. శివుడు, అమ్మవారు పార్వతీదేవి, వినాయకుడు, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారన్నమాట గుళ్ళో. గుడి చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాంగణం అనేది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. ఇంకా మేమైతే ఆల్రెడీ అభిషేకానికి కావాల్సినవన్నీ లగేజ్ అంతా ఇంకా మేమే తీసుకొచ్చేసాము, పిల్లలకి ఇవ్వలేదు. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా పంతులు గారేమో 4:30కంతా వచ్చి అందరం కలిసి స్టార్ట్ చేసేద్దాము అని అయితే మా వారు 4:30కి అని చెప్పారు. ఇటు అందరికీను కరెక్ట్గా 4:30కంతా మొదలు పెట్టేద్దాము అని చెప్పనని ఇంకా వాళ్ళు రాగానే స్టార్ట్ చేయడము. ఈలోపు మా వారు అన్నీ కూడా రెడీ
రెడీ చేసి పెట్టేసేసుకుంటున్నారు. ఇంకా దీపారాధన చేయడము ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసేస్తున్నారు ఆయన. అయితే ఇంక ఇక్కడి నుంచి నేను మీతో ఒక మాట చెప్పాలని అన్నాను కదా, ఆ విషయం గురించి అయితే మాట్లాడదాము. చాలామంది రోజు పూజ చేసుకుంటాను నేను, కానీ నాకు ఈ కష్టాలు తీరట్లేదు, నాకు ఇబ్బందులు పోవట్లేదు, నేను ఇంకా బాధలు పడుతూనే ఉన్నాను, నేను ఎందుకు పూజలు చేయాలి అని చెప్పి కొంతమంది మధ్యలోనే మానేస్తూ ఉంటారు. ముందు మనం భగవంతుడిని నమ్మాలండి. నమ్మకంతో మనం మొదలు పెట్టాలి ఏ పనైనా సరే. నేనైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, అలాగే నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో 2 ఎగ్జాంపుల్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఒక బైక్ మీద వెళ్తున్నాము, లేదా ఒక ట్రైన్లో వెళ్తున్నాము, లేదా బస్సులో వెళ్తున్నాము, ఏదైనా ఒక వెహికల్లో మనం ట్రావెల్ చేస్తున్నాం, మనం వెళ్తున్నాము. ఏ నమ్మకంతో మనం వెళ్తున్నామండి? చక్కగా ఏదైనా టూర్ వేసుకుంటాము, టికెట్లు బుక్ చేసుకుంటాము, లేదా కారు మాట్లాడుకుంటాము, ఎంత హ్యాపీగా ఎక్కి వెళ్ళిపోతాం మనం. అంటే ఏంటి, మనం అక్కడ ఏం చేసాం? మనం నమ్మాం, మనం ఆ డ్రైవర్ని మనం నమ్మాము, నమ్మకంతో మనం మన జర్నీని స్టార్ట్ చేసాం మనం. అదేవిధంగా మన లైఫ్ జర్నీని నడిపేది భగవంతుడు. ఆ భగవంతుడు మనల్ని తీసుకెళ్తాడు చూసారు, అది మనం ఆయన మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటే డెఫినెట్గా ఫెయిల్యూర్స్ అనేవి రావు. ఒకవేళ చిన్న చితక ఇబ్బందులు వచ్చినా మనకి లైఫ్ ఎక్స్పీరియన్స్లో మనకి కొన్ని పాఠాలు నేర్పించడానికే జరుగుతాయి తప్ప మనకి ప్రమాదాలు అనేవి ఏమీ జరగవండి. అదైతే మేము ఖచ్చితంగా నమ్ముతాము. మేము నమ్మిన భగవంతుడు మా లైఫ్లో కొన్ని జరిగిన చిన్న ఇన్సిడెంట్, అవి మీరు వింటే మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ మాకు అవి అప్పుడు ఆ నిమిషం మాకు చాలా పెద్దగా అనిపించాయి. వాటి వల్ల కూడా మనం భగవంతుడిని నమ్మినప్పుడు డెఫినెట్గా మన లైఫ్లో చేంజ్ అనేది కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అదైతే మేము మా లైఫ్లో చూసాము. ఆ రోజు నుంచి కూడా మేము అది బాగా నమ్మాము, పిల్లలకి కూడా అదే నేర్పించామండి. మనం ఎవరిని పట్టుకున్నా పట్టుకోకపోయినా, ఎవరి ప్రేమ మనకి దొరికినా దొరక్కపోయినా, మనం ప్రతి ఒక్క ఒకరి కాళ్ళ మీద పడినా పడకపోయినా మనకి వచ్చేది లాభం కానీ నష్టం కానీ ఏది ఉండదు. కానీ భగవంతుడి పాదాలు మనం నమ్మి పట్టుకున్నామంటే మాత్రం మన లైఫ్లో మనకు అన్నీ పాజిటివ్గా మనం ఆలోచించడం వల్ల అన్నీ మంచే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా మనకి ఏది కూడా పిచ్చి ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఇది కానీ మనకి రాదు, మన లైఫ్లో జరగదండి. దాన్ని నమ్మే మేము ముందుకైతే వెళ్తూ ఉంటాము. ఈ రోజుకి కూడాను అదే నమ్మకంతో ఆయనే మమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పనని ఆ అమ్మవారిని అయ్యవారిని నమ్ముకొని ఉన్నాం మేము. ఇంకా మా వారైతే ఇక్కడ అన్నీ సదిరేసేస్తున్నారు, ఇంకా వాళ్ళు వస్తారని చెప్పి హడావుడి పడుతూ దీపారాధనలు చేసేసారు. అయితే 2 ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఒకటి వచ్చేసి చాలా సంవత్సరాల క్రితం, కృష్ణ ఏమో 4th క్లాస్ అనుకుంటాను, నాకు గుర్తు కూడా లేదు సరిగా. జీవన్ ఇంకా చిన్నవాడు, వాడికన్నా 2 years చిన్నవాడు జీవన్. పిల్లలిద్దరికి 2 years గ్యాప్ ఉంది. కృష్ణ 4th క్లాసో 5th క్లాసో మేబీ అనుకుంటాను. అప్పుడు ఏంటంటే పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రము, మేము రెంట్ హౌస్లోనే ఉన్నాము, ఇప్పటికీ కూడా రెంట్ హౌసే. అయితే పిల్లలిద్దరూ ఆడుకుంటుంటే నేను బయటికి వెళ్ళాను పని మీద. నేను బయటికి వెళ్ళి వచ్చే వరకు మా వారు కూడా బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. నేనేదో నా పని చూసుకొని నేను ఇంటికి వచ్చే వరకు పిల్లలు బాగా ఏడుస్తున్నారు, ఇద్దరు కూర్చొని. ఏమైందర్రా, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే కృష్ణ వచ్చి గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు. ఏ నాన్న ఏమైంది అని అంటే తల మీద ఇలా చేయి పెట్టగానే ఇంత లావు బుడిప కనిపించింది కృష్ణ నెత్తి మీద. ఏ నాన్న ఏమైంది అంటే ఓనర్ అంకుల్ కొట్టారమ్మా అని అన్నాడు. ఎందుకు కొట్టారు నాన్న అంటే లైట్, మనకి గుమ్మంలో లైట్లు వస్తాయి కదండి, గేటు పక్కన 2 లైట్లు పెడతాం కదా మనం, ఆ 2 లైట్లిట ఎవరో వేరే పిల్లలు, బయట పిల్లలు ఆడుకుంటూ దాన్ని విరక్కొట్టారట, బాల్ ఇచ్చుకొని కొట్టారట, అది విరిగిపోయింది. ఆ అంకుల్ ఏం చేశారు, వీళ్ళే కొట్టారు అని చెప్పనని వీళ్ళు చెప్పే మాట కూడా వినకుండా కనీసము పిల్లాడిని నెత్తి మీద మొటిక్కాయలు వేశారట. వేసే వరకు వాడికి చాలా బాధ వేసేసింది. ఇంకా నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఇద్దరు బిక్కమొహాలు వేసుకొని. నేను రాగానే విషయం చెప్పారు. నాకు చాలా కోపం వచ్చింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము మా పిల్లల్ని కొట్టం, ఎప్పుడు కూడా కొట్టలేదు నేను కానీ మా వారు కానీ. నేను ఇంకా చిన్నప్పుడు ఏదైనా వాళ్ళు అల్లరి చేస్తే చిరుదెబ్బలు వేసానేమో కానీ మా
వారు అయితే చాలా తక్కువ కొట్టడము పిల్లల్ని. భయం పెట్టే దగ్గర పెట్టాలి, అలా అని ముద్దు చేసే దగ్గర చేయాలి. మరీ అతిగా కొట్టడం కానీ అతిగా ముద్దు చేయడం కానీ చేసేవాళ్ళం కాదు. అయినా మన పిల్లల్ని మనం కొట్టుకుంటే అది వేరు, కానీ ఎవరో కొడితే మనకి ఎలా అనిపిస్తుందండి. అందులోనూ ఇప్పుడు మన సొంత అమ్మమ్మ నానమ్మలు కొడితేనే మనం భరించలేం మన పిల్లల్ని. మీరెవరు కొట్టడానికి అంటారు, వాళ్ళు మన పేరెంట్సే అయి ఉండొచ్చు. అయినా మనం ఒప్పుకోము మన పిల్లల్ని వాళ్ళు కాస్త కేకలేసినా, వాళ్ళు మన పిల్లల్ని ఏదన్నా అన్నా, ఒక మాట అన్నా, ఒక దెబ్బ వేసినా మనం ఊరుకోం. పైగా అక్కడ తప్పు చేయలేదు మా పిల్లలు, తప్పు చెయ్యకుండానే వాళ్ళు దెబ్బలు తినాల్సి వచ్చింది. అక్కడ ఏంటంటే వాడు దెబ్బలు కొట్టినందుకు కూడా మా కృష్ణ ఏడవలేదు. నాన్న నేను తప్పు చేయలేదు, చేయని తప్పుకు నన్ను అంటున్నారు నాన్న, నన్ను కొట్టారు, నాకు అది బాధ అనిపిస్తోంది అని వాడు ఆ వయసులోనే పిల్లలిద్దరూ కూడా బాగా ఏడ్చారు. ఆ రోజు మా వారు వచ్చిన తర్వాత ఇంకా మనసు అస్సలు బాగోలేదు. ఇంకా మా వారికి చెప్పాను ఇది విషయము అని చెప్పి. ఇంక ఇద్దరము కలిసి మా ఇంటి దగ్గరలో ఉండే శివాలయంకి అయితే వెళ్ళామండి. పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాము. యాక్చువల్లీ ఓనర్ అంకుల్తో మాట్లాడదామని చెప్పి కిందకి వెళ్ళాము. అప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం, కింద ఓనర్స్ ఉండేవారు. పెద్దవాళ్ళే వాళ్ళిద్దరూ కూడా, వైఫ్ అండ్ హస్బెండ్. అయితే గుడికి వెళ్ళాము. ఎందుకో తెలీదు ఆ సాయంత్రము ఆ గుళ్ళో ఆ శివుణ్ణి చూస్తూ అలా పూజ చేసుకొని మామూలుగా హారతి తీసుకుంటాం కదా, నాకు విపరీతమైన ఏడుపు వచ్చేసింది. నాకు ఆయన చూడంగానే ఎందుకో తెలీదు చాలా ఏడుపు వచ్చేసింది. చాలా ఏడ్చేశాను నేను. ఆ హారతి మంగళహారతి ఇస్తుంటే స్వామికి ఆ హారతి చూసి నేను చాలా కళ్ళనీళ్ళు పెట్టేసేసుకొని ఏడ్చాను. ఎందుకు స్వామి ఇలా ఎందుకు జరిగింది, ఏం తప్పు చేశాము పిల్లల్ని, ఇప్పుడు బయటికి వెళ్ళక తప్పదు, మేము బయటికి వెళ్ళొచ్చే లోపు పిల్లలకి ఈరోజు చెయ్యం తప్పుకు దెబ్బలు తినాల్సి వచ్చింది, రేపు వాడి మనసుకి ఏమవుతుంది, పిల్లలకి చేసినా అంటారు చెయ్యకపోయినా అంటారు, కాబట్టి మనం తప్పు చేస్తే పోతుంది, ఎలాగూ కొడతారు కదా కొట్టించుకుందాము అనే ఉద్దేశం వస్తుంది. అంటే ఏంటి, అక్కడ పిల్లల మనస్తత్వం మారిపోయే ప్రమాదం ఉంది మేము అక్కడే కంటిన్యూగా ఉంటే. అలా అని ఖాళీ చేసేస్తే ఇప్పటికిప్పుడు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది, వెంటనే ఖాళీ చేసేసేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఇవన్నీ కూడా నా మనసులో మెదులుతున్నాయి. ఈ మాటలన్నీ నాకు నేను చెప్పుకుంటున్నాను అక్కడ నించొని. ఆ శివుణ్ణి చూడంగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. ఇంకా బయటికి వచ్చాక కూర్చుంటే మా వారు అడిగారు, ఎందుకు భార్గవి అంత బాధపడుతున్నావు అంటే, ఇప్పుడు నేను మీతో చెప్పిన విషయమే మా వారికి అయితే చెప్పాను. ఇలా కదండి మరి, అంటే పిల్లల మనసు మారిపోయే ప్రమాదం ఉంది కదా, అది మంచి వైపు అయినా చెడు వైపు అయినా, మరి ఇప్పుడు మనం దీనికి ఏం ఆలోచించాలి, నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడేమో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలంటే ఫైనాన్షియల్గా మళ్ళీ మనం చూసుకోవాలి, లేదా అక్కడే ఉండాలి అంటే పిల్లల మైండ్ సెట్ ఎలా మారిపోతుందో తెలీదు. రేపు వాడు ఎలాగో కొడతారు కదా అని తప్పు చేసి కూడా ఎదిరించే ప్రమాదం ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించాలి కదండి అని అంటే మా వారు ఏమీ మాట్లాడలేదు, కామ్గా ఉన్నారు. సరే పద ఇంటికి వెళ్దాం పద అని చెప్పనని మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్ళే వరకు అప్పటికి ఆ అంకుల్ వచ్చున్నారు ఇంటికి. ఆయన కూడా బ్రాహ్మలే, అంటే బ్రాహ్మిన్సే, ఆయన కూడా పౌరోహితమే యాక్చువల్లీ. ఆయన ఇంకా ఇంటికి వెళ్ళగానే మా వారు కింద అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ మా అబ్బాయిని ఎందుకు కొట్టారు అని అడుగుతారు అనుకున్నాను నేను. కానీ నేరుగా మా వారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని, ఏమంటే మేము ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం, ఒకటే మాట, ఇంకా రెండో మాట లేదు. ఏ అయ్యా ఏంటి, లేదండి మేము ఇల్లు ఖాళీ చేసేస్తున్నాము, ఏం పర్వాలేదండి, మీరు మా అబ్బాయిని ఇలా అన్నారిట, తప్పు చేస్తే మీరు కొడితే నేను బాధపడేవాడిని కాదండి, తండ్రి స్థానంలో నా తండ్రి స్థానంలో ఉండి పిల్లలు తాతగారు తాతగారు అని అంటున్నందుకు మీరు మందలించారు అని అనుకునేవాళ్ళము, తప్పు చేయని పిల్లల్ని కూడా మీరు అలా చేశారు, అది మాకు బాధ అనిపించిందండి, మాకు ఇంకా నచ్చలేదు, మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాము అని అన్నాం. ఒకటే మాట అన్నారు మా వారు. ఇంకా ఆయన ఏమీ మాట్లాడలేదు, సరే మీ ఇష్టం అని అనేశారు. ఆ ఆంటీ గారు మాత్రం తర్వాత మా ఇంటికి వచ్చి పైన కాసేపు వచ్చి మర్నాడు ఆవిడ చాలా ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డారు. భార్గవి ఖాళీ చేసి వెళ్ళకండి భార్గవి, మీరు చక్కగా ఉంటారు నలుగురును, బాగుంది, అలాగా మీరు వెళ్ళిపోతే ఏంటోలా ఉంటుందమ్మా, సందడిగా ఉంటుంది, అది ఇది అని ఆవిడ మాత్రం చాలా ఫీల్ అయ్యారు. మేబీ అంకుల్ కూడా చాలా ఫీల్ అయ్యారు నేను తొందరపడ్డానని, కానీ మగవాళ్ళు కదా, పెద్దవాళ్ళు అందులో బయటపడలేరు కాబట్టి ఆయన ఏమీ అనలేకపోయారు. ఇంకా అయిపోయింది, ఇంకా చెప్పేసి వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ డే ఏంటి, ఇంకా ఇల్లు వెతుక్కోవాలి. ఇప్పుడు మనకి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది, ఉన్నట్టుండి పైగా 1 monthలో ఖాళీ చేసేస్తామని చెప్పాం. ఇక అప్పుడు ఇంకా వెంటనే అండి, మీరు నమ్మరు,
2 డేసే నేను ఫస్ట్ డే తిరిగాను టూలెట్ బోర్డ్ కోసం. సెకండ్ డేనే మాకు ఒక మంచి ఇల్లు అయితే దొరికింది. అందులోనూ మా బడ్జెట్లో మాకు నచ్చినట్టుగా చాలా సింపుల్గా చాలా మంచి ఇల్లు అయితే దొరికింది. అది కూడాను ఓనర్స్ చాలా అభిమానంగా ఉండేవాళ్ళు దొరికారు. నేను బయటికి వెళ్ళినా, మా వారు బయటికి వెళ్ళినా పిల్లల్ని ఆంటీ గారు చాలా ప్రేమగా చూసుకునేవారు. అసలు అది ఊహించలేదు మేము. ఆ ఆంటీ అయితే ఎంత బాగా చూసుకునేవారో పిల్లల్ని కూర్చోబెట్టించి వాళ్ళకి కథలు చెప్పేవారు, శ్లోకాలు చెప్పేవారు. చాలా మంచి అట్మాస్ఫియర్ ఉన్న ఇల్లు మాకు దొరికిందండి. అంతే, మేమేం అడగలేదు అక్కడ శివుణ్ణి. ఆ రోజు అనిపించింది మాకు, మనం నమ్మాము చూసావా, ఆ రోజు నీదే నాయనా భారం. నేనేం అనుకోలేదు, నీ ఇష్టం ఏం చేస్తావో రేపటి రోజు నీదే, నీ ఇష్టము, నువ్వు ఎలా తీసుకెళ్తావో అని అనుకున్నాం అంతేను. దాని తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా అనిపించింది. పిల్లలు కూడా చక్కటి మంచి అట్మాస్ఫియర్లో పెరిగారు. అది మాకు మంచి ఎగ్జాంపుల్ అండి, మేము దేవుణ్ణి నమ్మినందుకు అని అనడానికి ఇదొకటి. తర్వాత ఇంకొకటి వచ్చేసి రీసెంట్గా లాస్ట్ ఇయరే జరిగింది. ఏంటంటే మేము ఎప్పుడు కూడా అండి గొప్పలకి పోయి ఆడంబరాలకు పోయి ఇదిగో ఇలా చేస్తేనే మనకి దేవుడు వరం ఇస్తాడు అని ఎప్పుడు మేము అనుకోలేదు. బంగారు పూలతోనే పూజ చేయాలా ఏంటి, వెండి పూలతోనే చేయాలా, పట్టుబట్టలు కట్టుకొనే చేయాలా అని మాకు అలా ఏమీ లేదు. మాకు ఉన్నంతలో మేము హాయిగా ఇంట్లోనే కానీ గుళ్ళోనే కానీ చేసుకుంటాము. పిల్లలకి కూడా అదే నేర్పిస్తున్నాం మేము. అయితే ఓ రోజు మా వారు కృష్ణ ఇద్దరు కూడా రోజులాగానే, ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా, అప్పటికి ఇంకా నేను ఛానల్ స్టార్ట్ కూడా చేయలేదన్నమాట. అప్పుడు ఇద్దరు రోజులాగానే గుడికి అయితే వెళ్ళి అభిషేకం చేసుకొని రిటర్న్ వస్తున్నారు. వస్తూ ఉంటే బండి అసలు రోడ్డు మీద అసలు ఎలా పడిందో ఏం జరిగిందో కూడా తెలీదు. స్కిడ్ అయ్యే బండి, ఇద్దరు అమాంతం కింద పడ్డారు. బండి అంత దూరం లాక్కెళ్ళిపోయిందిట. మళ్ళీ ఆ రోడ్డు మీద కొంచెం పేడ కానీ, కొంచెం పేడ ఉంటే ఈ పేడ మీద బండి ఎక్కినప్పుడు కొంచెం స్కిడ్ అవుతూ ఉంటుంది కదా, అలా కూడా లేదు. రోడ్డు కూడా నీట్గా ఉంది. కానీ ఏమిటో తెలియదు, ఆ రోజు అలా స్కిడ్ అయిపోయి ఇద్దరు కింద పడ్డారు. కానీ మీరు నమ్మరు, వాళ్ళు పడింది కృష్ణ. వాడికి ఇంకా 2 years బ్యాక్ అంటే వాడు అప్పుడు 8th class 9th class అనుకుంటాను, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే. ఇంటికి వచ్చి నాకేం చెప్పాడో తెలుసా అండి, అమ్మ బండి అసలు జారింది, ఎలా పడ్డామో తెలియదమ్మా, కానీ నన్ను మాత్రం ఎవరో ఇలా చేతుల మీద పట్టుకొని కింద పడుకోబెట్టించినట్టు అనిపించిందమ్మా. నాకు అలా అనిపించింది, నేను కింద పడ్డట్టు కూడా నాకు లేదు అసలు. నేను పడిపోబోతుంటే ఇలా చేతుల మీద పట్టుకొని నెమ్మదిగా కింద పడుకోబెట్టించారమ్మా ఎవరో నన్ను, నాకు అలా అనిపించింది అని చెప్పాడండి. భగవంతుడు నిజంగా భగవంతుడే కాపాడాడు అని అనుకున్నాం మేము. ఎందుకంటే కొంచెం వాళ్ళు పడ్డ ప్లేస్కి అవతల తట్టుకి కాస్త మొత్తం అంతా ముళ్ళ కంపలు అవన్నీ ఉన్నాయి, రోడ్డుకి సైడ్లకు ఉంటాయి కదా, అలాగా. అదే కొద్దిగా గిన ఏదన్నా చిన్న పొరపాటు ఇంకొంచెం ఇదయ్యి ఉంటే మాత్రం అందుట్లో పడేవారు వాళ్ళిద్దరూను వెళ్ళి. అలాంటిది ఇద్దరికి ఒక చిన్న దెబ్బ కూడా తగలకుండా, ఒక్క చిన్న ఇది కూడా ఏమీ అవ్వకుండా ఇద్దరు మళ్ళీ సేఫ్గా ఇంటికి వచ్చారు. అదే చెప్పాం మేము పిల్లలకి, మనం భగవంతుడిని నమ్మాం కదా నాన్న, మనకి ఏదో మన లైఫ్లో మన పూర్వజన్మ కర్మ ఫలితం మనం అనుభవించాలని రాసిపెట్టి ఉంటుంది. అది ఏంటంటే మనం దేవుణ్ణి నమ్మడం వల్ల పెద్ద ప్రమాదం జరిగే దగ్గర మనల్ని భగవంతుడు చిన్న ప్రమాదంతో కాపాడుతాడు. మనకి ఏ దబ్బడమో ఏ పెద్ద సూదో గుచ్చుకొని మనకి దెబ్బ తగలాల్సిన చోట ఏ చిన్న పిన్నీసో గుచ్చుకునేలా చేస్తాడమ్మా. ఆ నొప్పితో ఆ కర్మ అనేది పోయేలా చేస్తాడు. ఈరోజు మనకు అదే జరిగిందని అనుకుంటున్నాను నేను అని మా వారు అదే చెప్పారు. అదైతే మేము బాగా నమ్ముతామండి. ఈ మాట మేము చాగంటి గారు చెప్పడంలోనూ, గరికపాటి గారు చెప్పడంలోనూ, చాలామంది నండూరి గారు కానీ చాలామంది చెప్పడంలో విన్నాము. కానీ మా లైఫ్లో మేము ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే మాకు తెలిసింది, నిజమే కదా, మనం దేవుణ్ణి నమ్మినందుకు ఆయన మనల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా, ఇదే కాదు చాలా విషయాలలో మనం గమనించుకుంటే చాలా విషయాలలో మనల్ని రక్షిస్తాడు కదా అని చెప్పనైతే అనిపిస్తుంది. అందులోనూ మన లైఫ్లో జరిగినప్పుడే మనకి తెలుస్తుందండి. ఒకటి, ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడు వదులుకోకూడదు. మేమైతే ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటాము. జరగదు అనే ఆలోచన అయితే మాకు ఉండదు. జరుగుతుంది, ఎందుకు జరగదు, మంచే జరుగుతుంది. ఇలా కాకపోతే పోనీ ఈ రకంగా మంచి జరిగింది అని ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలాగే తీసుకుంటూ ఉంటాం మేము. అదే మమ్మల్ని రక్షిస్తోంది, ఆ భగవంతుడి సేవే మనకి రక్షిస్తోంది అని అనిపిస్తుంది.
రోజు గుడికి వెళ్ళాల్సిన పని లేదండి, రోజు చేసుకోవాల్సిన ఇది లేదు, అయ్యో మేము వెళ్ళలేకపోతున్నాము అని బాధపడాల్సిన పని కూడా లేదు. చక్కగా ఇంట్లోనే మనకు నచ్చిన దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా నమ్మి పూజ చేసుకుంటే మాత్రం ఆ ఫలితం అనేది ఎక్కడికి పోదు, మన వెనకాలే ఉండి ప్రతి ఒక్క విషయంలోనూ మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. మా వారు ఈ గుడి చేరినప్పుడు కూడా అసలు ఊహించలేదు కంటిన్యూ చేస్తారో లేదో అని చెప్పనని. ఒక్క నెల అనుకుని వెళ్ళారు, అలాంటిది ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అదే అనిపిస్తుంది మాకు, ఇలా అవకాశం దొరికినప్పుడు మనం పూజ చేసుకునే భాగ్యం దొరికినప్పుడు ఎందుకు వదులుకోవాలి, చేతనైనంత వరకు చేసుకోవాలి కదా అని అనిపిస్తుంది. అందుకే ఇవాళ కూడా మేమే, ఎవరు లేకపోయినా మేమే మా ఫ్యామిలీనే పూజ చేసుకోవాలి అని అయితే అనుకొని ఇవాళ ఉదయాన్నే వెళ్ళి అభిషేకం అయితే చేసుకున్నామండి. ఇందాక మీరు ఒక ఆయన్ని చూసారు కదా తాంబూలం ఇచ్చినప్పుడు, ఆయన ఏంటంటే రోజు ఉదయాన్నే వచ్చి ప్రతిరోజు వస్తారు, వచ్చి అభిషేకం చేయించుకుంటారు. ఇంకా తను కూడా వచ్చి ఇంకా కూర్చున్నారనమాట ఇంకా ఆ టైంకి. ఇక అలాగా ఇవాళ అయితే మొత్తం మీద చక్కగా చాలా ప్రశాంతంగా ఉదయాన్నే స్వామివారికి అభిషేకం అయితే పూర్తయింది. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా తర్వాత అందరూ 7 అయింది టైము, 7 పూర్తయిపోయిందండి పూజ అంతాను. తర్వాత ఇంక మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడైతే బయలుదేరిపోయాము. అన్నయ్య వచ్చేసి ఇక్కడ నన్ను అంటుంటారు, కెమెరా ఆన్ చేస్తే చాలు ప్రతిదీ వీడియో తీస్తూ ఉంటుంది అని చెప్పారని అంటారు ఇట మా వారితోటి. అంటే మా వారేమో అదంతా కలిపి ఒకటి చేసుకుంటుంది కదండి అందుకని చెప్పి అంటే నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు అనమాట నవ్వుతూ. ఇంకా అందరము రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరామండి. ఇక సూర్యుని చూసి మురిసిపోయాను అనమాట. చలికాలం అయితే మురిసిపోతాము, ఎండాకాలం అయితే ఎందుకురా బాబు అని అనుకుంటుంటాము అని అంటున్నాం మా వారితోటి. ఇక ఇంటికి అయితే వచ్చేసాను. మా వారు నన్ను దింపేసి బయటికి వెళ్ళారు. ఇది మా అమ్మ వేసిన ముగ్గు, ఇది మా ఇల్లు, ఇది మా అమ్మ, అది మా అన్న సైకిలు, అది నా సైకిలు, అది మా నాన్న బ్యాగు, ఇది మా తోట. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా వచ్చేసారండి. చూసారు కదా మా చిన్నవాడి డైలాగులు. ఇంకా ఇప్పుడు హడావిడి, ఇంకా పరిగెలు పెట్టాలన్నమాట. లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇవ్వాలి కదా. 7:15 అయిపోయింది టైము ఇంటికి వచ్చే వరకు. ఇంకా ముందైతే నేను వంటింట్లోకి వెళ్ళిపోయి రైస్ అయితే పెట్టేసేస్తున్నాను. ఇదిగో ఇక్కడ చూడండి, ఉదయం మిక్సీ వేసుకొని వెళ్ళాం కదా, ఇంకా అవన్నీ కూడా ఇంకా అలాగే పక్కకు జరిపేసేసి వెళ్ళిపోయాము. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ముందైతే పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేద్దాము అని చెప్పనని రైస్ అయితే పెట్టేసేస్తున్నాను. ఇది వచ్చేసి పొద్దున్న నైవేద్యం పెట్టిన పెసరపప్పు, అది కూడా ఇందులో వేసేసి ఇంకా అన్నం అయితే పెట్టేశాను. ముందు రోజు గోంగూర పచ్చడి చేసి పెట్టుకున్నానండి. ఇలాంటి ప్రోగ్రాంలు ఏదైనా పెట్టుకున్నప్పుడు కాస్త హడావుడి ఉంటుంది అన్నప్పుడు ముందు రోజే కాస్త ఏదైనా పచ్చడి అలాంటివి చేసి పెట్టుకుంటే పిల్లలకి ఒకవేళ లేట్ అయినా కూర అవ్వకపోతే ఆ పచ్చడి కలిపి ఇవ్వచ్చు అని చెప్పనని ఇంకా వాళ్ళిద్దరూ అన్నారు, అమ్మ గోంగూర పచ్చడి కలిపిచ్చేసేయి, ఇప్పుడు కూరకి కంగారు పడుకో అని చెప్పనని. ఇంకా నేను కూడా అదే అన్నా, సరే నాన్న పచ్చడి కలిపిచ్చేస్తాను అని చెప్పి ఇంకా మొత్తం మీద అయితే రైస్ పెట్టేసి పాలు పెట్టేశాను. ఇంకా పాలు కాగాక వాళ్ళకి ముందు పాలు కలిపిచ్చేసాను. ఈలోపు వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా అన్నము గోంగూర పచ్చడి కలిపేసి బాక్స్లో అయితే ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళిద్దరూ అయితే స్కూల్కి కాలేజీకి బయలుదేరిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కాస్త టీ తాగేసేసి కొంచెం ఆ చిన్న పనులన్నీ చేసుకొని ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా వారు కూడా వచ్చారు. ఆయన వచ్చేసి ఇంకా ఆయన పనులేవో ఆయన చేసుకుంటున్నారు కూర్చొని. ఆయనకి కాస్త నిద్ర లేదు కదా, కొంచెం ఇలాంటి పనులు ఏమన్నా పెట్టుకున్నప్పుడు కొంచెం టెన్షన్ పడతారు. అది అయ్యేదాకా ఎవరికైనా అంతే కదా, కాస్త హడావుడి ఉంటుంది. ఇంకా నేనేమో ఫస్ట్ ఇక్కడ కొంచెం పప్పు అయితే పెట్టేశానండి, ముద్దపప్పు లాగా కందిపప్పు కడిగేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. కాలీఫ్లవర్ కూర చేద్దామని చెప్పనని ఇంకా అదైతే కట్ చేసుకొని ఇంకా కూరకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ముందేమో ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టాను. కాలీఫ్లవర్ విత్ మిల్ మేకర్ 2 మిక్స్ చేసి కూర చేస్తున్నానండి. మిల్ మేకర్ని ముందు వేడి నీళ్ళల్లో వేయాలి కాబట్టి కాస్త వేడి నీళ్ళు అయితే పెట్టేశాను దానికోసం అని చెప్పి. ఇది వచ్చేసి సఫోలా మిల్ మేకరు, బాగుంటుందండి. నేనైతే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఇవే వాడుతూ ఉంటాను. ఇంకా వేరే లూజ్ మిల్ మేకర్ అయితే ఎప్పుడు తెచ్చుకోలేదు. విడిగా కూడా అమ్ముతూ ఉంటారు కదా, అవి ఎప్పుడు తేలేదు. ఇవే ప్యాకెట్స్ తెచ్చేసుకొని వాడుతూ ఉంటాను. కాకపోతే ఇవి కొంచెం పెద్ద సైజుగా ఉంటాయి, ఇంకా అందుకు ముక్కలు చేసి వేస్తూ ఉంటాను. లేదంటే ఒక్కొక్కసారి ఇంకా అదే విధంగా వేసేస్తూ ఉంటాను. ఇంకా కాలీఫ్లవర్ కూడా కట్ చేసేసుకొని వేడి నీళ్ళు పెట్టేసేసి ఒక సైడు గిన్నెలో కాలీఫ్లవర్ కూడా వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసేసి ఒకసారి వేసేసామంటే అది క్లీన్ అయిపోతుంది కదా కాలీఫ్లవర్ కూడాను. ఇంకా దానికైతే ముందు కాలీఫ్లవర్ తరిగేసేస్తున్నాను. ఈ సీజన్లో దొరికే కాలీఫ్లవర్ అంటే
విపరీతంగా వండుకుంటూ ఉంటాము. ఇప్పుడే కదా దొరుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎప్పుడూ దొరుకుతుంది అని అంటుంటారు, కానీ ఏమో మాకైతే ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతుందండి. అందులోనూ మా జీవన్కి చాలా ఇష్టము కాలీఫ్లవర్ అంటే. ఎప్పుడో వాడి చిన్నప్పుడు మా అత్తయ్య హైదరాబాద్, మా మేనత్త ఉంది కదా, అత్తయ్య కూర చేసి పెట్టిందిట వాడికి, చపాతీలోకి చేసి ఇచ్చిందిట. చపాతీ కూర తిన్నాడిట. అమ్మమ్మ చేసింది ఆ రోజు, ఎంత బాగుందో కాలీఫ్లవర్ కూర, నువ్వు మళ్ళీ ఎప్పుడు అలా చేయట్లేదు అని అంటాడు. మా అత్తయ్యని అడిగితేనేమో ఎలా చేసావు అత్తయ్య అని చెప్పి నన్ను అడిగితే, ఏమోనే అమ్ములు నాకు గుర్తు కూడా లేదు అసలు ఆ రోజు ఎలా చేశానో, ఇప్పుడు అడిగితే ఎలాగా అని అంటూ ఉండేది. ఇక గుర్తు చేసుకోవడమే ఊరికే, అలా అత్తయ్యని మర్చిపోలేం కదండి తొందరగా. గుర్తొస్తూనే ఉంటారు పెద్దవాళ్ళు ఏదో ఒక రకంగా, ఏదో ఒక విషయంలో. అత్తమ్మ అయితే ఎప్పుడు ఆల్ టైము నేను మా వారు అనుకుంటూనే ఉంటాము, ఏ చిన్నదానికైనా ఇంట్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా కాలీఫ్లవర్ అయితే నేను కట్ చేసేసి వేడి నీళ్ళల్లో వేసేద్దామని చెప్పనని ఇంకా మొత్తం కట్ చేస్తున్నాను. ఈలోపు కందిపప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా వెయిట్ దిగింది. కుక్కర్ అయితే విజిల్ తీసేసి మూత తీసి మళ్ళీ స్టవ్ మీద సిమ్లో పెట్టేశాను. కాలీఫ్లవర్ కూడా వేడి నీళ్ళల్లో వేసి పెట్టాను. ఇక్కడ పప్పు వచ్చేసి ఉత్తి పప్పులా కాకుండా వాము కారం పప్పు అయితే చేస్తున్నానండి. అంటే ఉదయాన్నే కొంచెం చల్లగా వెళ్ళొచ్చాం కదా అందరమును, కాస్త జలుబు చేసేసి మళ్ళీ దగ్గులు అలా రాకుండా ఉండడానికి కొంచెం ఈ వాము కారం పప్పు తిన్నామనుకోండి బాగుంటుంది కదా అని చెప్పనని ఇంక ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు అయితే కొంచెం పల్చగా చేసి స్టవ్ మీద అయితే పెట్టాను, ఉప్పు పసుపు వేసి. తర్వాత అందులోకి పోపుకి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసేసి ఎండుమిరపకాయలు వేసి, ఇప్పుడు నేను వేసింది వచ్చేసి వాము కారము, పచ్చిమిరపకాయలు, వాము రెండు నేను గ్రైండ్ చేసి వాము కారం తయారు చేశాను కదా, ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను నేను అది. ఆ వాము కారం ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేశాక వేశాను, లేకపోతే అది మాడిపోతుంది కదా అని చెప్పనని. తర్వాత ఇంగు కూడా వేసేసి ఆ పోపు వేగిన తర్వాత ఇందులో కలిపేశానండి పప్పులో. తర్వాత కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసి ఒక్క పొంగు రానిచ్చేస్తే మనకి ఆ వాము ఫ్లేవర్ తోటి పప్పు అనేది బాగుంటుంది. ఈ చలికాలం ఏంటంటే కొంచెం పిల్లలకైనా సరే మనకైనా సరే జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా ఉండడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఈ విధంగా పప్పు అయితే చేసేసాను. అందులోనూ చల్లగా పొద్దున వెళ్ళొచ్చాం కదా బయటికి అని చెప్పనని కలగల పప్పు ఎందుకులే మళ్ళీను అని చెప్పి ఈ విధంగా వాము పప్పు అయితే చేసేసాను. తర్వాత కూర విషయానికి వస్తే కొంచెం వెడల్పుది కొంచెం పెద్ద కుక్కర్ అయితే పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కాలీఫ్లవర్ ముక్కలు చూడడానికి పెద్దగా కనిపిస్తుంటాయి కదా మనకి, విశాలంగా ఉడికితే కూర ముద్దైపోకుండా ఉంటుందని చెప్పి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేశాను. అవి చిటపటాన్ని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది కాస్త బాగా వేగిన తర్వాత ఇందాక వేడి నీళ్ళల్లో వేసిన మిల్ మేకర్ని పిండేసేసి తర్వాత 1-2 సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టాను. ఆ మిల్ మేకర్ కూడా వేశాను. అదేవిధంగా ఉదయాన్నే శనగపప్పు నానబెట్టానండి, కాస్త ఒక 2 గుప్పెళ్ళ శనగపప్పు. ఆ నానబెట్టిన శనగపప్పు కూడా ఇందులో వేసేసి రుచికి సరిపోయేంతగా ఉప్పు, కొద్దిగా పసుపు, అదేవిధంగా కారం కూడా వేసేసాను. ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులో కూరకి ఈ విధంగా శనగపప్పు వేసాం కదా మనం, శనగపప్పు, మిల్ మేకరు, ఈ కాలీఫ్లవరు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఉడికిచ్చేసేస్తే మంచిగా ఉప్పు కారం అనేది పట్టేసి కూర బాగుంటుంది. ఈ కూర రైస్లో కన్నా జీరా రైస్ కానీ లేకపోతే అదేమంటారు మసాలా రైస్ చేస్తాం చూడండి మనం, బగారా రైస్ అంటారు, అది కానీ అట్లాంటి రైస్లలోకి చాలా బాగుంటుంది. అంటే వైట్ రైస్లో కూడా బాగుంటుంది కానీ కొంచెం అట్లాంటి వాటిల్లో ఇంకా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా గరం మసాలా, తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఒకదాని తర్వాత ఒకటి బాగా కలిపేశాను. తర్వాత వచ్చేసి ఇందాక మనం వేడి నీళ్ళల్లో పెట్టి ఉంచాం కదా కాలీఫ్లవర్, ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేస్తే కూర చేయడం అనేది చాలా ఈజీ అండి. తినడం కూడా చాలా బాగుంది, బాగా నచ్చేసింది. అయితే ఇందులో వీడియో క్లిప్పింగ్లో ఒక బిట్ అయితే మిస్ అయిందండి. ఏంటంటే పచ్చి కొబ్బరి కూడా వేశాను నేను గ్రైండ్ చేసి, మిక్సీలో మెత్తగా కొబ్బరి గ్రైండ్ చేసేసి ఆ పచ్చి కొబ్బరి కూడా వేశాను. తర్వాత టమాటాలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసేసి ఒక 2 విజిల్స్ కుక్కర్ పెట్టేస్తే చాలండి. కూర అనేది సూపర్గా తయారైపోతుంది. చివరిగా కొత్తిమీర కూడా వేసేసి పెట్టేశాను ఒకేసారి. ఇంకా మళ్ళీ తీసాక వేయడం అంటే కుదురుతుందో లేదో అని చెప్పనని అన్నీ వేసేసాను. పైగా కొత్తిమీర ఉడికితే కూడా ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి వేసేసాను. ఇంకా పచ్చి కొబ్బరి కమ్మదనంతో ఆ కొత్తిమీర, కాలీఫ్లవరు, టమాటా పులుపుతోటి మంచిగా కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అది 2 విజిల్స్ వచ్చేలోపు ఇక్కడ పప్పు దింపి పక్కన పెట్టాను కదా, అందులో నిమ్మరసం కూడా పిండుతున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు ఎవరైనా వాము పప్పు
చేసుకునేలా ఉంటే మీకు ఇష్టమైతే పిండుకోండి నిమ్మరసం, లేకపోతే నార్మల్గా పప్పులా తిన్నా కూడా బాగుంటుంది, అంటే నిమ్మకాయ పిండకుండా తిన్నా కూడా బాగుంటుంది. ఇంకా గోంగూర పచ్చడి, పప్పు, ఇంకా కూర అయితే వెయిట్ దిగాలి. ఈలోపు మా వారి కోసము అంకుల్ వచ్చారు, తెలిసిన వారు. ఇంకా ఆయన వచ్చి వాళ్ళ ఇంట్లో చెట్టుకి పువ్వులు పూసాయట, గులాబీ పువ్వులు. అవి 2 పువ్వులు పూసాయని చెప్పి తెచ్చిచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఇంకా అవి 2 అమ్మవారికి పెట్టేశాను, పెట్టి నమస్కారం చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ కూర కూడా వచ్చేసింది చూడండి, విజిల్ చూసారా, ఒక 2 విజిల్. కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం పెద్దగా చేశాను కదా, అవి మెత్తగా చిమిడిపోకుండా, కూర అనేది ముద్దయిపోకుండా బాగుంది. నీళ్లు కూడా నేను ఒక ½ గ్లాస్ కన్నా కొంచెం తక్కువే పోసానండి నీళ్లు. మరి ఎక్కువ నీళ్ళగా ఉన్న కూర బాగోదు కదా అని చెప్పనని ఆ నీళ్ళల్లో మిల్ మేకర్ ముక్కలు కానీ కాలీఫ్లవర్ కానీ ఉడికి కూర అనేది మంచి టేస్టీగా తయారైంది, లైట్గా మసాలా ఫ్లేవర్ తోటి. పైగా పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి కమ్మగా ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి మంచి టిప్ చెప్తాను నేను. చలికాలము పాలు అనేది తొందరగా తోడుకోదు కదండి, అలాంటప్పుడు మనం తోడు వేసినప్పుడే ఈ విధంగా ఒక పచ్చిమిరపకాయని ఇందులో వేసేసామనుకోండి, పాలు అనేది చక్కగా తోడుకుంటుంది, బాగా కమ్మగా కూడా ఉంటుందండి పెరుగు. తర్వాత ఈ పచ్చిమిరపకాయని తీసేసి ఒక డబ్బాలో పెట్టేసేసుకొని మనం 2 సార్లు 3 సార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు తెలిసిపోతుంది ఆ పచ్చిమిరపకాయలో సారం ఉందా లేదా అనేది. లేదు అంటే నాలాగా స్పైసీగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆ పెరుగన్నమో మజ్జిగ అన్నమో తినేటప్పుడు ఆ పచ్చిమిరపకాయని నంజుకొని తినేసేయచ్చు, అంత కారం కూడా ఏం ఉండదు, అప్పుడు బాగుంటుంది కూడాను. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. పెరుగు తోడుకోలేదు అనే సమస్య అయితే ఉండదు మనకి భోజనానికి కూర్చున్నప్పుడు. ఇంకా మా వారు కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇంకా మేమిద్దరం అయితే భోంచేసేస్తున్నామండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.